చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం నల్లకుంట 48/56. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని కాపాడడానికి ఆ రోజు శ్రీకృష్ణ భగవానుడు ఎలాగా ఉద్భవించాడో ఈరోజు చాత్తాద శ్రీ వైష్ణవ సంఘాన్ని పునరుద్ధరించడానికి, దుర్మార్గులను అరికట్టడానికి వేణుమాధవ్ ఈసారి ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలిచారు, ఏకగ్రీవంగా గెలిచారు. మిగతా ప్యానల్ సభ్యులందరూ కూడా అలాగే గెలుస్తున్నారు. ఇప్పటికైనా దుర్మార్గులందరూ వారి ప్రవర్తన మార్చుకొని సంఘానికి, సంఘాభివృద్ధికి పాల్గొనాలని మా విన్నపం. జై శ్రీమన్నారాయణ, జై రామానుజ. చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం తెలంగాణ ఈరోజు ఆత్మగౌరవ భవన నిర్మాణ స్థలంలో రాష్ట్ర ఎన్నికలు జరుపుకోవడం జరిగింది. ఈ ఎన్నికల ప్రక్రియ అనేది మా బైలా ప్రకారము 3 సంవత్సరాలకు ఒకసారి ఈ ఎన్నికల ప్రక్రియ ఉంటుంది. ఈ ఎన్నికల్లో సంఘం కోసము, మన చాత్తాద శ్రీ వైష్ణవుల కోసము సేవ చేసుకోవడానికి ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు ఈ ఎన్నికల్లో పోటీ చేయడం జరుగుతుంది. 3 సంవత్సరాలకు ఒకసారి మా బైలా ప్రకారమే ఈ ఎన్నికలు ఒక క్రమ పద్ధతిలో, ఎలక్షన్ క్రమ పద్ధతిలో ఒక బైలా ప్రకారము ఎన్నికల అధికారులను నియుక్తి చేసుకొని ఎన్నికల ప్రక్రియ అనేది ఒక 10 రోజులు 15 రోజుల ముందు నోటిఫికేషన్ వేసి ఏదైతే ఒక పద్ధతి ఉంటుందో ఎలక్షన్. ఇక్కడ ఇంత పెద్ద ఎలక్షన్స్ చూస్తుంటే అది కులం సంబంధించిన ఎలక్షన్సా లేకపోతే గవర్నమెంట్కి సంబంధించిన ఎలక్షన్స్ అనేది తెలియట్లేదు. దూర జిల్లాల నుంచి ఎక్కడి నుంచో ప్రజలు చాలా అత్యధికంగా వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. ఈరోజు చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఎలక్షన్లు జరుపుతుంటే ఎంత ఆనందంగా ఉంది. ఇది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కానీ ఈసారి మరీ ఎక్కువగా దుష్టశక్తులు అందరూ వచ్చేసేసి ఎన్నో అడ్డంకులు మమ్మల్ని అడుగడుగున సారిని హింసబెట్టినట్టుగా చేసేసారు. అయినా అందరు బంధువులు సారును చూసి, సారు యొక్క పనితనం చూసేసి, ఆ కార్యవర్గం అందరినీ చూసేసి, ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలను చూసేసి ఈ యొక్క స్థలాన్ని కూడా వారికి వారి యొక్క సంపత్ కుమార్ గారి యొక్క నాయకత్వాన వారు వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి బంధువులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు కూడా మరి వేణుమాధవ్ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ మనమంతా ముందుకు పోయి మరి ఎంతో ఉజ్వలమైన ప్రయత్నం చేసేది. మా దగ్గర బైలాస్ అమెండ్మెంట్స్ లేవని, మేము ఎన్నికలకు అర్హులు కామని, ఏదో విధంగా స్వార్థపూరితంగా మేము పనిచేసినామని చెప్పేసి వాళ్ళని డిస్క్వాలిఫై చేసినామని ఎన్నో. శ్రీమన్నారాయణ, ఈరోజు చాత్తాద శ్రీ వైష్ణవ రాష్ట్ర ఎన్నికలు అంటే నలుమూలల నుంచి దాదాపుగా 33 జిల్లాల నుంచి ఈరోజు వచ్చి దాదాపుగా 4,000 మంది వరకు పాల్గొన్నారు. బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వారికి ఎంతో శ్రమపడి ఇంత దూరం వచ్చి ఓటు వినియోగించుకొని దాదాపుగా ముసలి వాళ్ళు కూడా 80-90 ఏజ్ ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఈరోజు ఓటేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సంఘం మనది, మన సంఘం అని ప్రతి ఒక్కరు ఓటకు వినియోగించుకున్నందుకు చాత్తాద శ్రీ వైష్ణవ బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఫిర్యాదుగూడలో దాదాపు అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణం నెలకొంది. బంధువులందరూ కూడా పరిచయాలతో ఎంతోమంది ఆనందంగా ఉన్నారు. అందరికి కూడా ఈరోజు భారీ మెజార్టీతో వేణుమాధవ్ ప్యానెల్ గెలవబోతున్నది. అపోజిట్ ప్యానెల్ కనీసం వారికి ఓటు వేయడానికి కూడా రాలేదు, కనీసం పాల్గొనడానికి కూడా రాలేదు. అంత అసమర్థులు ఈరోజు రాష్ట్ర సంఘంలో ఉండి రాష్ట్ర సంఘ ఎన్నికలను ఇంత ఖర్చు పెట్టించి కూడా అందులో బంధువులందరూ ఐకమత్యంతో ఉండి ఈరోజు వేణుమాధవే కావాలని దాదాపుగా 4,000 మంది వచ్చి ఓటు వేసినందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే పోటీదారులు కూడా మన సంఘంలో ఉండి ఈరోజు ఎన్నికలు పెట్టకపోతే ఎన్నికలు పెట్టలేదన్నారు, పెట్టాక మేము ఎన్నికలు బహిష్కరిస్తున్నాము అంటే 2 వారే అంటారు. కానీ ఎన్నికలు నిలబడితే కూడా గెలవలేరు. అలాంటి గెలవలేని వారు సంఘానికి అదనంగా ఈరోజు ఎలక్షన్ ఖర్చు పెట్టిస్తున్నారు. అలాంటి వారిని మీరందరూ బంధువులందరూ బహిష్కరించాలని కూడా కోరుకుంటున్నాను. ఈ రోజున పేరున చాత్తాద శ్రీ వైష్ణవ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు. అలానే ఈ జాగా మనకు చూస్తున్నారు అందరూ కూడా బ్రహ్మాండంగా నెక్స్ట్ ఉగాది లేదా దసరా వరకు కూడా మన బిల్డింగ్ భవనం కూడా ఓపెన్ చేసుకుందామని అందరికి కూడా ఈ చాత్తాద శ్రీ వైష్ణవ బంధువులందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. జై శ్రీమన్నారాయణ. ఈరోజు అంగరంగ వైభవంగా చాత్తాద శ్రీ వైష్ణవ సంఘ ఎన్నికలు మన యొక్క రాష్ట్ర బంధువులందరూ కూడా చాలా ఎక్కువ సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విజయాన్ని చేకూర్చారు. మరి వాస్తవంగా మన యొక్క వేణుమాధవ్ గారి యొక్క నాయకత్వాన్ని
100%గా బలపరిచినట్టుగా ఇక్కడ స్పష్టమైనటువంటి వాతావరణం కనబడింది. మరి ఏదో కొంతమంది వాట్సాప్లో పెట్టినటువంటిది మరి వారే వెనుకకు పోయి జై శ్రీమన్నారాయణ. ఈరోజు 22 ఫిబ్రవరి 2026న నిర్వహించిన రాష్ట్ర చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం ఎన్నికలకు పెద్ద ఎత్తున బంధువర్గం అంతా విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన బంధువులందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ప్రతిరోజు ప్రతి నిమిషం ప్రత్యర్థులు వాట్సాప్లలో కేవలం ముందుకు రాని ప్రత్యక్షంగా ముందుకు రాని ప్రత్యర్థులు వాట్సాప్లలో వివిధ రకాలుగా మా రాష్ట్ర ఎన్నికలు అంగరంగ వైభవంగా 4000 మందితో ఎంతో ఆనందంగా జరిగింది. ప్రతి ఒక్కరూ శాఖల నుండి, జిల్లాల నుండి 33 జిల్లాల నుండి వచ్చి ప్రతి ఒక్కరూ రాష్ట్ర అధ్యక్షుల వారు వేణుమాధవ్ గారు, ఆయన ఉంటేనే మేము ఉంటాము, ఆయనే మాకు స్ఫూర్తి అని మేము ఉన్నాము మేమందరము. అలాగే వచ్చి మాకు ఓటు వేసి మమ్మల్ని ఆనందింపజేసిన ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు. అలాగే ఈ సంఘ స్థలం ఇది మేము కట్టుకోబోయే పీర్జాదిగూడ సంఘ స్థలము. ఇందులో భవనం కట్టి వచ్చే కొంతమంది అక్కడ కూడా ఎన్నికలుగా గెలుపొందడం జరిగింది. చివరిగా రాష్ట్ర ఎన్నికలు ఈరోజు 22వ తారీఖు ఆదివారం రోజు ఈ సంఘ స్థలం ఏదైతే మాకు ఆత్మగౌరవ భవనం గవర్నమెంట్ మనకు స్థలం ఇచ్చిందో ఆ స్థలంలో ఈ భవనం నిర్మాణ స్థలంలోనే మనం ఏదైతే ఎలక్షన్ నిర్మాణం చేసుకుంటున్నామో బంధువులందరూ ఒకసారి స్థలాన్ని వీక్షించి వారి యొక్క అమూల్యమైన ఓటు మాకు ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా మేము ఓన్లీ వేణుమాధవ్ గారు అధ్యక్షులుగా ఎవరైతే జస్ట్ ఇట్లా అందరికి పిలుపు ఇచ్చారో ఆ పిలుపు మేరకు బంధువులందరూ నిస్వార్థంగా విచ్చేసి రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చారు. వారందరూ ఒక్కొక్కరు బస్సులు తీసుకొని రావడం జరిగింది. వారందరికీ చాత్తాద శ్రీ వైష్ణవ సంఘం వేణుమాధవ్ ద్వారా ఉదయపూర్ లక్ష్మీనాథ సమారంభ నాథయామున మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. జై శ్రీమన్నారాయణ. ఈరోజు శ్రీ రంగనాథపురం అని చెప్పబడే పీర్జాదిగూడలో రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన చాత్తాద శ్రీ వైష్ణవ నూతన సంఘభవన నిర్మాణ కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణంలో ఎంతో వైభవంగా టెంట్లు వేసి మరీ రాష్ట్ర వ్యాప్తంగా రహస్య ఓటింగ్ పద్ధతి ద్వారా ప్రత్యక్షంగా సీక్రెట్ బ్యాలెట్ సిస్టమ్ ద్వారా ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాలంటే ఓటింగ్ విధానం ఎంతో అద్భుతంగా రహస్య ప్రాతినిధ్య పద్ధతిలో మా యొక్క ఎన్నికల అధికారులు సమర్థవంతంగా నిర్వహించారు. ముఖ్యంగా భాగవతులు రాష్ట్ర నలుమూలల నుంచి విచ్చేసి ఈ యొక్క అశ్వాపురం వేణుమాధవ్ గారి యొక్క ప్యానెల్కు సపోర్టుగా నిలబడి, ఇంకా మనకు రిజల్ట్స్ రాలేదు, వచ్చిన ప్రజల యొక్క నాడిని బట్టి చెప్తున్నాం మేము. ఈ యొక్క మాకు ఎంతో ఉత్సాహంగా నిలబడేట్లు ముఖ్యంగా ఈ సంఘభవన నిర్మాణానికి కానీ సాంప్రదాయ పరిరక్షణకు కానీ అశ్వాపురం వేణుమాధవ్ గారి యొక్క ప్యానెల్ సిద్ధంగా ఉన్నది. రాబోయే 3 సంవత్సరాలలో నభూతో నభవిష్యత్ అన్న చందాన రాష్ట్రంలో మన వేణుమాధవ్ గారి అధ్యక్షతన అద్భుతమైన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టబోతున్నాం. ప్రత్యేకంగా మా యొక్క సాంఘిక సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా మా బంధుజనులు పేదవాళ్ళు చాలామంది ఉన్నారు, వారికి ప్రత్యేకమైన కార్యక్రమాలు చేపట్టబోతున్నాము. సాంఘిక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా మా కులము చాత్తాద శ్రీ వైష్ణవ కులము కొన్ని వేల సంవత్సరాల నుంచి గుడులు, గోపురాలు, అదేవిధంగా విద్య, ఆయుర్వేదం లాంటి ఉపాధి గల వృత్తులు గల కులము, గౌరవనీయమైన కులము. ప్రతి గ్రామంలో కూడా పంతులు గారు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం ఉన్న కులం. ఇలాంటి కులంలో అద్భుతమైన రీతిలో ఈ యొక్క వేణుమాధవ్ గారి నాయకత్వాల ముఖ్యంగా మన యొక్క ఎన్నికల అధికారి యొక్క పర్యవేక్షణలో చాలా అద్భుతంగా ఈ యొక్క ఎన్నికలు జరిగినాయి, ప్రజాస్వామ్యబద్ధంగా జరిగినాయి.
ప్రజలంతా కూడా రాష్ట్రం నలుమూలల నుంచి మేము ఎలాంటి బస్సులు పెట్టలేదు, ఎవరికేం డబ్బులు ఇవ్వలేదు, ఎవరికేమీ లంచాలు ఆశ చూపెట్టలేదు. అయినా ప్రజలంతా కూడా స్వచ్ఛందంగా రాష్ట్ర నలుమూలల నుంచి బంధువులు వచ్చేసి ఈ యొక్క ఎన్నికల కార్యక్రమాన్ని విజయవంతం చేసిండ్రు. ఎందుకంటే అశ్వాపురం వేణుమాధవ్ గారు మాత్రమే ఈ యొక్క చాత్తాద శ్రీ వైష్ణవ వైభవాన్ని చాటుతారని, ముఖ్యంగా చాత్తాద శ్రీ వైష్ణవ బంధు జనుల తరఫునగా, అదేవిధంగా స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, రాజ్యాంగం వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, ఒక్క అభ్యర్థి, ఒక్క ఎమ్మెల్యే కానీ, ఒక్క ఎంపీ కానీ మా యొక్క కులంలో లేదు. ఎటుపోతుంది ఈ యొక్క రాజకీయ న్యాయం? ఎటుపోయింది రాజ్యాంగం ఇచ్చిన రాజకీయ న్యాయం? అలాంటివన్నీ కూడా ప్రశ్నించడానికే మా యొక్క అశ్వాపురం వేణుమాధవ్ గారు ముందుంటారు. రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా, సామాజికంగా మా సంస్కృతిని కాపాడడానికి మా యొక్క కార్యవర్గం అంతా కృషి చేస్తుందని బంధుజనులందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈరోజు ఓటింగ్లో పాల్గొన్న బంధువులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. జై శ్రీమన్నారాయణ. Thanks for watching. Please like, share, subscribe.